విడదల రజనీ గారు కూడా మరి ఆ రకంగా మంత్రి అయ్యి ఉండి కూడా ఎన్నో దాచుకుంది. ఆ రోజున నేను ఐటీ నుంచి మీరు పుట్టించిన మొక్కని నేను అననింది. ఆ మొక్క ఇప్పుడు చెట్టు అయిందనంటే తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన మొక్కే ఆ మొక్క కూడా. మరి ఆ రోజున తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత విమర్శించిందో తెలుసు. టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళిన తర్వాత పదవి కోసం, మినిస్టర్ పదవి కోసం, మంత్రి అవడం కోసం చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ ఎంత నీచంగా దిగజార్చి మాట్లాడిందో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకేంటండి, ఆమెను ఎందుకు అరెస్ట్ చేయకూడదు? ఆమె ఏం చేసింది? ప్రజా సమస్యల గురించి వేటిని పట్టించుకుంది? ఆమె ఎంతసేపటికి ఆస్తులు కూడా పెట్టుకొని నా అందాలు చూపించుకుంటూ, ఆమె ఫ్లెక్సీలు వేయించుకుంటూ సోషల్ మీడియాలో ఎంతసేపటికి నేనే వైరల్ అవ్వాలి అనుకుంది తప్ప ప్రజల సమస్యల గురించి కానీ, ప్రజల గురించి కానీ ఎక్కడైనా మాట్లాడిందా? ఎప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పితే ప్రజలకు ఎక్కడన్నా న్యాయం చేసిందా? మంత్రిగా చేసిన ఒక పనిని చెప్పమనండి. మంత్రులుగా ఇంతమంది మంత్రులు ఉన్నప్పుడు ఒక కంపెనీని తీసుకొచ్చారా, ఒక పెట్టుబడి తీసుకొచ్చారా? ఆంధ్ర రాష్ట్రం మీద అప్పుల భారం మోపి ప్రజల జీవితాలని నాశనం చేసేసి మరొక బీహార్ గా తయారు చేసింది వైసీపీ పార్టీ.